హాయ్ అండి, ఇంకెలా ఉన్నారండి? సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చినాయి. ఇంకా మా సార్ బాబు స్కూలుకు మళ్ళీ వెళ్ళే రోజులు వచ్చేసినాయి. ఇంకొక 10 డేస్లో జూన్ నెల స్టార్ట్ అయిపోయిందిగా. ఇంకొక ఈ నెలాఖరికి అంటే 15 రోజులకో 18 రోజులకో స్కూల్ ఓపెన్ చేస్తున్నారు. మన ప్రభుత్వంలో అంటే గవర్నమెంట్ నుంచి కూడా ఏమని వచ్చిందంటే రిపోర్ట్ అంటారా లేకపోతే న్యూస్ అంటారా, ఎండలు ఎక్కువగా ఉండి కొంచెం పిల్లల్ని ఇంకొక 10 రోజులు సెలవులు పొడిగిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అది చూసి అనమాట న్యూస్. అది నిజమో ఒత్తిదిద్దాం మరి తెలీదు. చివరికి ఈ నెలాఖరు దాకా చూస్తే సరే. ముందుగా అయితే సాస్బాబుని స్కూల్లో చేర్పించారు కదా. ఇంతకుముందు మన ఊరు దగ్గరలో స్కూల్కి వెళ్ళేవాడు. ఇప్పుడు కొంచెం దూరంగా పంపించాలనుకుంటున్నాను. కొంచెం చదువు పరంగా కూడా కొంచెం అప్డేట్గా ఆడ ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఉండిద్దాని ఉద్దేశంతో నా పెద్ద కొడుకుని అయితే వేరే స్కూల్లో అడ్రోడ్ దగ్గర, తర్వాత సంతమావులూరు అని అక్కడ బాలాజీ స్కూల్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ఉంది. బాలాజీ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో సాస్బాబుని చేర్చబోతున్నాను. మరి సాస్బాబుకు ఇష్టమో లేదో మరి మనకు అనుకుందాము. అలానే అరకకు సువాసని. అలానే సాస్బాబుని కూడా చాలామంది సాస్బాబుతో వీడియో తీయమని చెప్పేసి, సాస్బాబుతో మాట్లాడమని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. నేను రిక్వెస్ట్గా మరి నువ్వు మాట్లాడు, చెప్పు. మనం ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నాన్న. సరే, మేడం కాడికి వెళ్తున్నాం కదా. మరి ఏ ఊరు వెళ్తున్నావు? సత్తూరా? దేనికి వెళ్తున్నావు? బడికి పోవడానికా? మరి ఇంగ్లీష్ మీడియంలో చేరతావా తెలుగు మీడియంలో చేరతావా? తెలుగులోనా? ఇంగ్లీష్ మీడియం. తెలుగు మర్చిపో. తెలుగు అసలు ఇంగ్లీష్ ఎందుకు? ఎవరో తీసుకొచ్చిన ఇంగ్లీష్ అంటావు. మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగే అంటున్నాడు ఆడు. సరే, తెలుగు మీడియం చేరతావా? తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చెబుతారులే. కానీ మనం ఈ స్కూల్ మన సాస్బాబుకి ఒక నిమిషం వీడియో పంపించారండి. లాస్ట్ సంవత్సరం ఎండింగ్న ఆ పిల్లోడు ఎలా చదువుతున్నాడు అని చెప్పేసి అదొక వీడియో మీకు ఉంటుంది, చూడండి. సరే, మరి మనం బయలుదేరదామా? నీ ప్రోగ్రెస్ కార్డు ఉంది. నీ ప్రోగ్రెస్ కార్డు తీసురా. ప్రోగ్రెస్ కార్డుది బండిలో పెట్టాలి, తీసురా. ఆ ప్రోగ్రెస్ కార్డులో సాస్బాబు మార్కులు లిస్ట్ చూద్దాము, ఎలాగెలాగ వచ్చినాయి ఏందని చెప్పేసి. రాజ్కుమార్ చూపించింది చూడండి. సాస్బాబు ప్రోగ్రెస్ కార్డు. పి సాస్బాబు నర్సరీ ఏ సెక్షన్, నాగేంద్రబాబు వైకల్లు. నెక్స్ట్ ఇక్కడేం లేదులే, మాడాలి సంతకాలు అవన్నీ. ఇవ్వండి సాస్బాబు మార్కు లిస్టులు. 40, 50, 46, 100కి 86. 100కి 100 ఏడన్నాడా మొత్తం టోటల్ కలిపా. ఇలాగ వచ్చినాయి మాట చేది. మన సబ్స్క్రైబర్స్కి అందరూ తెలుసులే వీటి గురించి. ఇదండి మా వాడిది మార్క్ లిస్టు. బెటరా కాదో మీరే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకోటి ఉందిరా, అది చివరికి పోతావు ఏంది? ఇది తీసావా? ఇది రెండో పేజీ. ఇది మరి ఎందుకు నన్ను అదర కొడతావు? చివర పోతుంటే ఇక నువ్వే. ఇదండి రెండో పేజీ. అంటే నెలలో ఇవి ఇలాగా ప్రతిదీ. లాస్ట్కి వచ్చేసరికి ఇది. ఈ ఉద్దేశాన ఇంకా ప్రోగ్రెస్ మనం చెప్పాల్సిన పని ఏముంది. మన పిల్లోడిది ఎడ్యుకేషన్ ఎలాగుందా ఏందో చెప్పేసి ఇదే చెప్పిద్ది కదా. అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకెళ్తున్నాము. మరి సంతమాగురులో బాలాజీ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో మరి ఎలాగ ఉండిద్ది వాతావరణం ఏందని చెప్పేసి ప్రతిదీ చూసి, తర్వాత మా పల్లె పిల్లలు కూడా 2-3 పోతున్నారు. పర్వాలేదు, బాగానే చదువుతారన్న, అంతా బాగానే ఉంది అంటున్నారు. ఇక్కడ కొంచెం క్రమశిక్షణ కూడా బాగానే ఉండిద్దంట. కొంచెం మనకి మన పిల్లలు దగ్గరలో నేస్తుంటే వాడు కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కానీ కొంచెం అప్డేట్ అవుతున్నాడు. కానీ దగ్గర ఉండేసరికి వేట్లేని కొంచెం మైనస్గా ఉంటున్నాడు. అందుకన్న ఉద్దేశంతో కొంచెం వాని మెరుగైన విద్య ఇవ్వడమే కదా తల్లిదండ్రులు బాధ్యత. అందుకని చెప్పి చేస్తున్నమాట. ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉంటారు కాబట్టి ఎలాగలాగా విద్యాభ్యాసం ఎలా ఇవ్వాలి, క్రమశిక్షణ ఎలాగ ఉంచాలి అనేది ప్రతిదీ మీకు తెలుసు కదా. రాజకుమార్ కూడా చెప్పండి. రాజకుమార్ చెప్పడంలో తప్పేం ఉండదు. అన్నిట్లో రాజకుమారి రిసీవ్ తీసుకుంటుంది. బయలుదేరదాం మరి ఇంకా. ఓకేనండి. బాలాజీ హై స్కూల్ దగ్గరకు వచ్చాము, ఇంగ్లీష్ మీడియం. ఇంకా సాస్బాబు ఇదే స్కూల్ అనేది. మరి లోనికి వెళ్ళి కనుక్కొని వద్దాం మరి. ఓవరాల్గా స్కూలు ఇది హైవే పక్కన, అంటే వినకొండ నసరాపేట వెళ్ళే దారి మధ్యలో. రాజయ్య వెళ్దాం మరి, పక్కన అనుకుని వద్దాం.
బాబు ప్రోగ్రెస్ కార్డు బండిలోనే ఉంది, అందుకని రాజకుమార్ని మళ్ళీ రిటర్న్ పంపించాను. నీకు తెలియదంటే అని అంటా ఉంది. ఏం బాబు ఎలా ఉంది స్కూలు? అది మీ మమ్మీ నీ ప్రోగ్రెస్ కార్డు కోసం ఎన్నికి వెళ్తుంది. ఇది రేపు బుడ్డ బాగుంది కదా. ఇది ఒక జాతి, ఒక పొట్టి జాతి ఆవు. అది అర్థమైందా? అది బ్లాక్గా ఉందా వైట్గా ఉందా? వైట్గా ఉందా? ఏడుంది వైట్ ఆడ? దీను పైన ఏం రంగు కింద ఏం రంగురా? పైన రంగు కింద స్కూల్ బండ్లు, చుట్టూరా చెట్లు, ప్రశాంతమైన వాతావరణం అంతా బాగానే ఉంది. కనుక్కొని వెళ్దాము. ఇంకొకటి కేరళ స్కూల్ అని చెప్పేసి ఏల్చూరు దగ్గరలో ఒకటి ఉంది స్కూలు, అది కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. మాకు ఏల్చూరు అయితే ఇంకా కొంచెం దగ్గరే, కనుక్కొని వెళ్దాం. అంటే 4-5 చోట్ల చూస్తే తప్పే ఉంది. చదువు పరంగా, వాతావరణం పరంగా, దేనికైనా అన్నిటికీ చూసుకొని, అలానే బడ్జెట్ పరంగా అయినా కూడా చూసుకోవాలి కదా. సరే, ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిన తర్వాత పోయి చూపించి జాయిన్ చేయొచ్చు. సాస్బాబు వెళ్తుండే వాళ్ళ అమ్మ కోసం. ఓకేనండి, ఇంకా ప్రతిదీ అన్నీ కనుక్కున్నాను పిల్లలకు సంబంధించి. ఇంకా వాతావరణం, పిల్లలది స్కూల్ కూడా, క్లాస్ రూమ్స్ ఇవన్నీ చూశాను, బాగానే ఉంది. సాస్బాబుని కూడా కొన్ని రాపిచ్చారు, అంటే ఏ క్లాసులో అయితే డిసైడ్ అవుతారని చెప్పేసి. నేను ఫస్ట్ క్లాస్లో వేద్దామని చెప్పేసి, కానీ వీటి మధ్యలో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఇవన్నీ ఉంటాయి కదా. మనం చదువుకున్నప్పుడు ఇవన్నీ ఏముంది, ఒకటిలోనే వేసేవాళ్ళు చదవండి రాని. ఇప్పుడు అలాంటివన్నీ కాదుగా, మళ్ళీ 3 తరగతులు ఉంటాయంట. వాటికి సంబంధించినవి అన్నీ ఉంటే మాట్లాడుకొని పలానా రోజు వస్తామని చెప్పేసి చెప్పాను. ఇంకా స్కూల్స్ ఏమో ఒక 10 డేస్లో ఓపెన్ చేస్తారంట. ఈ లోపల ఇంకా చూడడానికి అంతా బాగానే ఉంది. దాన్ని బట్టి ఫీజు కూడా చెప్పారు. సరే, ఇవన్నీ ఆలోచించుకొని ఒక రోజు వస్తాంలే సార్ అని చెప్పేసి చెప్పామాట. అదే మ్యాటర్. బయలుదేరుతాం మరి ఇంటికి. ఇంకా వేరే స్కూల్ కూడా వెళ్దాం. కేరళ స్కూల్ అని చెప్పేసి ఏల్చూరులో ఒకటి ఉంది, అక్కడ కూడా చూద్దాం. ఒక 4-5 చూస్తే తప్పే ఉంటుంది. ఏదైనా కానీ ఇంకా వాడిని ఇన్ని చోట్ల మార్పించకుండా ఈసారి ఒకచోటే ఫిక్స్ చేసి 10th వరకు, ఇంటర్ వరకు కూడా ఉందంటే ఆడ ఇంకా ఫిక్స్ చేసామనుకోండి అన్నిటికీ బాగుంటుంది. అంటే ఒక సంవత్సరం ఏడా, ఇంకో సంవత్సరం ఆడంటే వాడికి కూడా మనకి మంచి పద్ధతి కాదు. అది మ్యాటర్. వాడు అలవాటు పడతాడు ఒక చోట అయితే. ఓవరాల్గా అయితే ఇది. వెళ్ళేద్దాం.